హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే తెలంగాణకు సంబంధించిన మన ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి ఇంగ్లీష్లో ఫస్ట్ 4 లెసన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా చేశానండి. ఇది టెట్ పర్పస్లో, డిఎస్సి పర్పస్లో కానీ, మళ్ళీ పిల్లలకి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ కానీ చాలా యూజ్ అవుతుంది. లైక్ గురుకుల 3rd క్లాస్లో మన గురుకుల ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి కాబట్టి వారికి కూడా సంబంధించిందిగా నేను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేశానండి. ఒకసారి ఎండ్ వరకు చూడండి. 4 లెసన్స్ కలిపి 60 క్వశ్చన్స్గా చేశాను. ఫస్ట్ క్వశ్చన్, ద లెసన్ టాకింగ్ ట్రైన్ యూజెస్ విచ్ లిటరేచరీ డివైస్? ఏ స్మైల్, బి మెటాఫోర్, సి పర్సనిఫికేషన్, డి ఐరనీ. ద రైట్ ఆన్సర్ వచ్చేసి పర్సనిఫికేషన్. సో ద ట్రైన్ ఈజ్ గివెన్ హ్యూమన్ క్వాలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, the train mainly symbolizes A fear, B progress, C laziness, D hunger. The right answer is option B. It represents the movement and progress. So the train mainly symbolizes దేన్ని represent చేస్తుందండి? B. Option B is the right answer. Next question, third question, passenger is A verb, B noun, సి అడ్జెక్టివ్, డి ప్రొనౌన్. ప్యాసింజర్ అనేది ఏంటండి, మనకు పీపుల్ గురించి చెప్తుంది కాబట్టి ఆప్షన్ బి నౌన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆపోజిట్ ఆఫ్ అరైవ్? ఏ రీచ్, బి ఎంటర్, సి డిపార్ట్, డి మీట్. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఆపోజిట్ వర్డ్ ఆఫ్ అరైవ్ ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్. డిపార్ట్ ఈజ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద అరైవ్. నెక్స్ట్ క్వశ్చన్, The train runs on road, water, tracks, air. If already know, the train runs on tracks. C is the right answer. Next question, the correct sentence. మనకి ఇక్కడ 4 సెంటెన్స్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మనము కరెక్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. The train runs fast, B the train runs fast, C train running fast, D trains runs fast. ఇక్కడ మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించింది ఉంది. సో ట్రైన్ రన్ ఫాస్ట్ అనేది, ట్రైన్ అనేది మనకు సింగులర్ కాబట్టి రన్స్కి మనకు ఏమొస్తుందండి, ప్లూరల్ వస్తుంది, రన్స్ అని రావాలి. సో ఇక్కడ రాలేదు. ట్రైన్ రన్నింగ్ అనేది కాదు, ట్రైన్స్ అనేది కాదు. సో ద ట్రైన్స్ రన్స్ ఫాస్ట్. B is a correct answer. నెక్స్ట్ క్వశ్చన్, లౌడ్లీ ఈజ్ ఏ. లౌడ్లీ అనేది నౌన్, వర్బ్, అడ్వర్బ్, ప్రనౌన్. మనకు లౌడ్లీ అనేది ఏంటండి, అడ్వర్బ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైన్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, ఎనిమల్ ట్రాన్స్పోర్ట్. వి నో దట్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్. Next question, railway station is a place of noun, verb, pronoun, adjective. The railway station అనేది మనకు దేన్ని తెలియజేస్తుందంటే అది ఒక ప్లేస్ కాబట్టి నౌన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లూరల్ ఆఫ్ ట్రైన్. ట్రైన్కి ప్లూరల్ ఫామ్ ఏంటండి, చాలామంది ఏమనుకుంటారు, TRAINES అనుకుంటారు. ఇట్ ఈజ్ రాంగ్ అండి. మనకేమొస్తుంది, ఆప్షన్ బి ట్రైన్స్. ఓన్లీ ఎస్ చేస్తే మనకు ప్లూరల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యాక్షన్ వర్డ్. కింది వాటిలో యాక్షన్ వర్డ్ని గుర్తించమంటున్నాడు. జర్నీ, ట్రావెల్, రైల్వే, ప్యాసింజర్. దీంట్లో యాక్షన్ వర్డ్ ఏందండి, మనకు ట్రావెల్ అంటే వర్బ్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ట్రావెల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజెంట్ టెన్స్ ఫామ్. ప్రజెంట్ టెన్స్ ఫామ్ ఏదండి, మూవ్డ్ అనేది పాస్ట్, మూవ్డ్ అనేది పాస్ట్. విల్ మూవింగ్ అనేది ఫ్యూచర్. మూవ్స్ అనేది ప్రజెంట్ టెన్స్. హ్యాడ్ మూవ్డ్ అనేది కూడా పాస్ట్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ మూవ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద లెసన్ డెవలప్స్. ఈ లెసన్ టాకింగ్ ట్రైన్ అనేది ఏం డెవలప్ చేస్తుంది? ఇమాజినేషన్, ఫియర్, హ్యాంగర్, లేజినెస్. ఈ లెసన్ ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ఇమాజినేషన్. ఇట్ ఇంక్రీజ్ ఇమాజినేషన్. నెక్స్ట్ క్వశ్చన్,
డ్రైవర్ ఆఫ్ ఏ ట్రైన్ ఈజ్ కాల్డ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం బస్ డ్రైవర్ అంటాం, ఏరోప్లేన్ నడిపించేతని పైలట్ అట్లా అంటాం. మరి డ్రైవర్ ఆఫ్ ఏ ట్రైన్ ఈజ్ కాల్డ్ ఏమంటామండి? పైలటా, క్యాప్టెనా, లోకో పైలటా, గౌడా ఏమంటామండి? లోకో పైలట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్రైవర్ ఆఫ్ ఏ ట్రైన్ ఈజ్ కాల్డ్ లోకో పైలట్. అఫీషియల్ డెస్టినేషన్. నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ వాల్యూ ప్రమోటెడ్. డిసిప్లిన్, జెలసీ, హేట్రెడ్, ప్రైడ్. ఈ లెసన్కి మొత్తంకి వచ్చేసి మెయిన్ వాల్యూ దేన్ని ప్రమోట్ చేస్తుందంటే మనకు డిసిప్లిన్. దేన్ని ప్రమోట్ చేస్తుంది? డిసిప్లిన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ లెసన్, సెంట్రల్ థీమ్ ఆఫ్ ద లెసన్. మనకి ఇక్కడ సెకండ్ లెసన్లో సెంట్రల్ థీమ్ ఆఫ్ ద లెసన్ ఏంటండి? హార్డ్ వర్క్ అండ్ ఆపర్చునిటీ, బి ఫియర్, సి కాంపిటీషన్, డి పనిష్మెంట్. మనకి ఇక్కడ ఏం చెప్తుంది? ద స్టోరీ ప్రమోట్స్ ఎఫెక్ట్స్, హార్డ్ వర్క్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ హోప్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాజిక్ మీన్స్ న్యాచురల్ పవర్, స్పెషల్, మైస్టోరియస్ పవర్, ఎక్సర్సైజ్, గేమ్స్. దీనికి ఏంటండి? మ్యాజిక్ మీన్స్ స్పెషల్ మైస్టోరియస్ పవర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి రిప్రజెంట్ క్యూరియాసిటీ, ప్రైడ్, లేజినెస్, జెలసీ. మనకి ఇక్కడ స్వామి రిప్రజెంట్ ఏం చేస్తాడు? మనం మ్యాజిక్ చేస్తుంటే క్యూరియాసిటీగా చూస్తూ ఉంటాం కాబట్టి క్యూరియాసిటీ. హీ ఈజ్ ఏ ఈగర్ ఆఫ్ టు లెర్న్. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి అనేది వర్బ్, అడ్జెక్టివ్, నౌన్, ప్రొనౌన్. ఇట్స్ నథింగ్ బట్ నౌన్. నెక్స్ట్ క్వశ్చన్, పాస్ట్ టెన్స్ ఆఫ్ గ్రో అంటే గ్రోకి పాస్ట్ టెన్స్ ఏంటి? గ్రోడ్ కాదు, గ్రోవింగ్ కాదు, గ్రోన్ కాదు, ఏంటండి? గ్రే. ఏంటి? GREW, గ్రే. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, adverb is a grew quickly. A grew, B been, C quickly, D the. దీంట్లో adverb ఏందండి మనకు? quickly modifies. నెక్స్ట్ క్వశ్చన్, బీన్ సింబలైజెస్. బీన్ అంటే ఏందండి మనకి లెసన్లో? ఫియర్, హోప్, హ్యాంగర్, లాస్. ఏంటి మనకు? హోప్. ఇట్ రిప్రజెంట్ ద ఆపర్చునిటీ. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ సెంటెన్స్. దీంట్లో గ్రామర్లోకి వెళ్ళి అడిగాడండి. స్వామి హ్యావ్ బీన్స్, స్వామి హ్యాస్ బీన్స్, స్వామి హ్యావింగ్ బీన్స్, స్వామి హ్యాస్ బీన్స్. దీంట్లో కరెక్ట్ సెంటెన్స్ ఏందండి మనకు? స్వామి హ్యాస్ బీన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సినోనిమ్ ఆఫ్ వండర్ఫుల్. దీనికి మీనింగ్ అడుగుతున్నాడు. దేనికి? వండర్ఫుల్కి. అమేజింగ్, వీక్, స్మాల్, ఆర్డినరీ. వండర్ఫుల్కి మీనింగ్ ఏంటండి? ఇవి మూడు కూడా అపోజిట్గా ఉన్నాయి. అమేజింగ్ అనేది సినోనిమ్కి సెట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద లెసన్ ప్రమోట్స్ పేషెన్సీ, హ్యాంగర్, ఫియర్, జెల్సీ. మనకు దేనికైనా ఏం కావాలి? ఈ లెసన్ ద్వారా మనకు తెలియజేసేది ఏంటండి? పేషెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జైటెడ్. మనం ఎగ్జైట్ అవుతాం, మరి అది ఏంటండి? నౌన్, వర్బ్, ఆబ్జెక్టివ్, ప్రొనౌన్. ఏంటండి ఎగ్జైటెడ్ అనేది? మనకు అడ్జెక్టివ్. ఓకేనా? ఇది ప్రొనౌన్ కాదు, నౌన్ కాదు, ప్రొనౌన్ కాదు, వర్బ్ అనేది అసలే కాదు. సో అడ్జెక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్, హయ్యర్ ఆర్డర్ స్కిల్, ప్రిడక్షన్, కాపీయింగ్, మెమొరైజేషన్, రిపీటింగ్. ఇది మనకు గ్రామర్లోకి వెళ్ళి అడిగాడండి, అంటే మెథడాలజీకి సంబంధించింది. హయ్యర్ ఆర్డర్ స్కిల్ వచ్చేసి ఏంటండి? ప్రిడక్షన్. మనకేంటి? ప్రిడక్షన్. స్టూడెంట్స్ ప్రిడక్ట్స్ ఈవెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాంటసీ స్టోరీస్ ఇంప్రూవ్స్ అంటే ఇటువంటి స్టోరీస్ని ఏమి ఇంప్రూవ్ చేస్తాయండి? ఇమాజినేషన్, కన్ఫ్యూజన్, ఫియర్, లేజీనెస్. మనకి ఇటువంటివన్నీ కూడా ఇమాజినేషన్ చేసుకోవడానికి. మనకు ఒక స్టోరీ జరిగితే ఎవరైనా మనకు స్టోరీ చెప్తే మనము ఇమాజినేషన్ చేసుకుంటాం కదండి. సో ఇటువంటి ఫ్యాంటసీ స్టోరీస్ కూడా మనకు ఇమాజినేషన్స్ పవర్ని ఇంప్రూవ్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ లాంగ్వేజ్ స్కిల్స్, రీడింగ్, కాంప్రహెన్సివ్, డ్రాయింగ్, క్యాలిక్యులేషన్, సింగింగ్.
మనకు లాంగ్వేజ్ స్కిల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటండి, రీడింగ్ కాంప్రహెన్షన్. ఇది కూడా మనకు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఈ లెసన్లో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటండి, గుడ్ థింగ్స్ నీడ్ పేషెన్సీ, బి నెవర్ ట్రై, సి ఇగ్నోర్ ఆపర్చునిటీస్, డి స్లీప్ ఆల్వేస్. మనకి ఇక్కడ మోరల్ ఆఫ్ ద లెసన్ ఏంటి, గుడ్ థింగ్స్ నీడ్ పేషెన్సీ. నెక్స్ట్ థర్డ్ లెసన్ అండి, ఐ లైక్ ఇట్ దిస్ వే నుంచి 15 క్వశ్చన్స్ చూద్దాము. ద లెసన్ ఫోకస్ ఆన్ పర్సనల్ చాయిస్, బి పనిష్మెంట్, సి కాంపిటీషన్, డి ట్రావెల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ సే ఆప్షన్ పర్సనల్ చాయిస్. ఏంటి, ఐ లైక్ ఇట్ దిస్ వే అనేది దేనిపైన ఫోకస్ చేస్తుందంటే పర్సనల్ చాయిస్ పైన. ద లెసన్ డెవలప్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ లాంగ్వేజ్ ఫంక్షన్. ఏ ఎక్స్ప్రెసింగ్ ప్రిఫరెన్స్, బి రిపోర్టింగ్, సి వార్నింగ్, డి డైరెక్షన్. మెయిన్ లాంగ్వేజ్ ఫంక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ప్రిఫరెన్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే మనకేముందండి, స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ లైక్స్ అండ్ డిస్లైక్స్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ గ్రామర్ నుంచి అడిగాడు, మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లోకి వెళ్ళి ఐ లైక్స్ దిస్ వే, బి ఐ లైక్ దిస్ వే, సి ఐ లైకింగ్ దిస్ వే, ఐ లైక్డ్ దిస్ వే. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి ఐ లైక్ దిస్ వే. ఐ లైక్స్ రాదండి, ఐ వచ్చిందంటే లైకే రావాలి, లైక్స్ రావద్దు, లైకింగ్ కూడా రావద్దు, లైక్డ్ రావచ్చు కాకపోతే కానీ వేస్ అనేది రావద్దు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఐ లైక్ దిస్ వే. నెక్స్ట్ క్వశ్చన్, లైక్ ఈజ్ ఏ నౌన్, వర్బ్, ప్రనౌన్, అడ్జెక్టివ్. లైక్ అనేది ఏంటండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లైక్ అనేది మనకి ఏంటండి వర్బ్, నౌన్ కాదు, ప్రనౌన్ కాదు, అడ్జెక్టివ్ కాదు. లైక్ అనేది మనకు వర్బ్. లైక్ షోస్ యాక్షన్, సో ఇట్ ఈస్ ఏ వర్బ్. నెక్స్ట్ క్వశ్చన్, ద లెసన్ ప్రమోట్స్ ఏ రెస్పెక్ట్ ఫర్ డిఫరెన్స్, బి హ్యాంగర్, సి కంపారిజన్, డి లేజినెస్. ద రైట్ ఆన్సర్ వచ్చేసి రెస్పెక్ట్ ఫర్ డిఫరెన్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొనౌన్ ఇన్ ఐ లైక్ మై వర్క్. ఐ లైక్ మై వర్క్లో ప్రొనౌన్ ఏంటి అని అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు కదండి, ఆప్షన్ సి ఐ అనేది ప్రొనౌన్. నెక్స్ట్ క్వశ్చన్, అపోజిట్ ఆఫ్ లైక్ ఏంటండి, డిస్లైక్. అపోజిట్ ఆఫ్ లైక్ ఈజ్ ఏ డిస్లైక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిఫరెన్స్ సెంటెన్స్. ఐ కంప్లీటెడ్ హోంవర్క్, బి ఐ లైక్ రీడింగ్ స్టోరీస్, సి షీ వెంట్ టు హోమ్, డి వి ఓపెన్డ్ బుక్స్. దీంట్లో ప్రిఫరెన్స్ సెంటెన్స్ ఏంటండి, ఐ లైక్ రీడింగ్ స్టోరీస్. ప్రిఫరెన్స్ సెంటెన్స్ ఏంటి, ఐ లైక్ రీడింగ్ స్టోరీస్. ఐ కంప్లీటెడ్ హోంవర్క్ కాదు, షీ వెంట్ టు హోమ్, మళ్ళీ వచ్చేసి వి ఓపెన్డ్ బుక్స్ అనేది కాదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్రెస్ ప్రిఫరెన్స్ అంటే ఏంటండి, ఐ లైక్ రీడింగ్ స్టోరీస్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ వే మీన్స్. దిస్ వే అనేది ఏం మీనింగ్ని తెలుపుతుంది, మేనర్ ఆఫ్ డూయింగ్, బి వెహికల్, సి ప్లేస్, డి పర్సన్. మనకి ఏంటండి దిస్ వే అనేది మేనర్ ఆఫ్ డూయింగ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్కిల్ డెవలప్డ్ దేని నుంచి డెవలప్ అవుతుందండి, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, మెమరైజేషన్, డ్రాయింగ్, క్యాలిక్యులేషన్. మనకి సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది మనకు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ నుంచి డెవలప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యూటిఫుల్ ఈజ్ ఏ నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, ప్రొనౌన్. మనకేమవుతుందండి, బ్యూటిఫుల్ ఈజ్ ఏ అడ్జెక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. ప్రజెంట్ టెన్స్ అనేది గుర్తించమంటుండండి. మనకు ఐ లైక్డ్ అనేది పాస్ట్, ఐ లైక్ మ్యూజిక్ అనేది ప్రజెంట్. సో ప్రజెంట్ టెన్స్ అనేది ఐ లైక్ మ్యూజిక్. ఐ విల్ వచ్చిందంటే మనకి ఏంటండి ఫ్యూచర్. ఐ హ్యాడ్ అనేది పాస్ట్ పార్టిసిపల్. సో ఐ లైక్ మ్యూజిక్ అనేది ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిఫరెన్స్ బేస్డ్ లెసన్ హెల్ప్ ఇన్ డాష్. ప్రిఫరెన్స్ బేస్డ్ లెసన్ హెల్ప్స్ ఇన్ డాష్. ఏ కమ్యూనికేషన్, బి సైలెన్స్, సి హోంవర్క్, డి ఫియర్. మనకు ప్రిఫరెన్స్ బేస్డ్ లెసన్ హెల్ప్ ఏం చేస్తుందండి, కమ్యూనికేషన్ని హెల్ప్ చేస్తుంది, కమ్యూనికేషన్ పర్పస్లో హెల్ప్ చేస్తుంది. ఇట్ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ టీచింగ్ మెథడ్ ఏంటండి, ఏ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, బి డిక్టేషన్ ఓన్లీ, సి లెక్చర్ ఓన్లీ, డి కాపీ రైటింగ్. మనకి ఇది మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఏంటి మనకు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్.
నెక్స్ట్ క్వశ్చన్, థీమ్ ఆఫ్ ద లెసన్. ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్లీ, నెవర్ షేర్ ఐడియాస్, అవాయిడ్ చాయిస్, ఫాలో అదర్స్. మనకు దీంట్లో థీమ్ ఆఫ్ ద లెసన్ ఏంటండి, మనకు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్లీ. దిస్ ఈజ్ ద థర్డ్ లెసన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ లెసన్ అండి, ద మౌస్ అండ్ ద పెన్సిల్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద లెసన్? దీంట్లో మెయిన్ క్యారెక్టర్ ఏంటండి, మనకు క్యాట్, మౌస్, డాగ్, బర్డ్. మనకేంటండి మౌస్. ద స్టోరీ మెయిన్లీ రివాల్వ్స్ అరౌండ్ ద మౌస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్ ద స్టోరీ? బుక్, పెన్సిల్, బ్యాగ్, బాల్. విచ్ ఆబ్జెక్ట్ అండి మనకి ఇక్కడ పెన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్, ద లెసన్ టీచెస్ హర్స్ టు బీ. మనకి లెసన్ ఏం టీచ్ చేస్తుందండి? కేర్లెస్, క్రియేటివిటీ, లేజీ, ర్యూడ్. మనకి ఇక్కడ ఈ లెసన్ అనేది క్రియేటివ్ని టీచ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మౌస్ ఈజ్ ఏ బర్డ్, ఎనిమల్, ట్రీ, ప్లేస్. మనకు మౌస్ అనేది ఏంటండి ఇక్కడ ఎనిమల్. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిల్ బిలాంగ్స్ టు స్టేషనరీ, ఫర్నిచర్, వెహికల్, క్లాత్స్. మనకి ఇక్కడ పెన్సిల్ ఎక్కడికి దేనికి సంబంధించింది? స్టేషనరీ షాప్లో పెన్సిల్ ఉంటుంది కాబట్టి పెన్సిల్ ఈజ్ ఏ స్టేషనరీకి బిలాంగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్కిల్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై యూజింగ్ ఏ పెన్సిల్? విచ్ స్కిల్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై యూజింగ్ ఏ పెన్సిల్? రైటింగ్, స్విమ్మింగ్, డ్రాయింగ్, కుకింగ్. ఏంటండి మనము పెన్సిల్ అనేది దేన్ని యూజ్ చేస్తాం? రైటింగ్కి. నెక్స్ట్ క్వశ్చన్, అపోజిట్ ఆఫ్ ద స్మాల్ ఈజ్ టిన్నీ, లిటిల్, బిగ్, షార్ట్. ఏంది అపోజిట్ ఆఫ్ స్మాల్? బిగ్. నెక్స్ట్, ద మౌస్ ఇన్ ద స్టోరీ ఈ షోస్ హ్యాస్ క్లెవర్, వీక్, సైలెంట్, హ్యాంగ్రీ. మనకు మౌస్ అనేది ఈ స్టోరీలో క్లెవర్గా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్, ఏ పెన్సిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్రెడీ రైటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వర్డ్ ఈజ్ ఏ నౌన్? రన్, బ్యూటిఫుల్, మౌస్, క్విక్లీ. మనకేందండి ఇక్కడ నౌన్ అనేది మౌస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఈజ్ కరెక్ట్? డాష్ మౌస్, ఏ మౌస్, యాన్ మౌస్, ద మౌస్, నో ఆర్టికల్. ఇక్కడ ఏ మౌస్ అని అనొచ్చు. సో ఆర్టికల్ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, ఏ మౌస్. మౌస్ బీయింగ్స్ విత్ ఏ కాన్సోనెంట్. సో మనము కాన్సోనెంట్స్కి ఏ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాల్యూ డస్ ద లెసన్ ప్రమోట్? హెల్పింగ్, ఫైటింగ్, చీటింగ్, వేస్టింగ్. మనకి ఈ లెసన్ ఏం ప్రమోట్ చేస్తుందండి? హెల్పింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సినోనిమ్ ఆఫ్ క్లెవర్ ఈ స్మార్ట్, డల్, స్లో, వీక్. క్లెవర్కి సినోనిమ్ వర్డ్ ఏంటండి? స్మార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్? మౌస్ ఆర్ ద స్మాల్, మైక్ ఈజ్ ఎ స్మాల్, ద మౌస్ ఈజ్ ఎ స్మాల్, మౌస్ అండ్ స్మాల్. ఇక్కడ మనకు కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఆప్షన్ సి, ద మౌస్ ఈజ్ స్మాల్. ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు. ద మౌస్ ఈజ్ స్మాల్. నెక్స్ట్ క్వశ్చన్, ద లెసన్ ఈజ్ ఏ యూస్ఫుల్ ఫర్ లెర్నింగ్. లాంగ్వేజ్ అండ్ వాల్యూస్, ఓన్లీ మ్యాథ్స్, ఓన్లీ గేమ్స్, ఓన్లీ డ్రాయింగ్. మనకి లెసన్ ఏం లెర్నింగ్ చేస్తుంది? లాంగ్వేజ్ అండ్ వాల్యూస్. ఆప్షన్ ఏ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఇది మనకు థర్డ్ క్లాస్లో ఉన్న ఫస్ట్ 4 లెసన్స్ అండి. ఫస్ట్ థర్డ్ క్లాస్ కాబట్టి సింపుల్గానే క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 4th 5thకి వచ్చేసరి డిఫికల్ట్ అనేది చేంజ్ ఉంటుంది. సో మీకు ఈ క్వశ్చన్స్ నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.